నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ మరియు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గ్రామ ప్రజలతో కలిసి అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ కోదండరెడ్డి అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 13 నెలల పాటుగా 18 రాష్ట్రాల చట్టాలను పరిశీలించి రూపొందించిన ఈ భూభారతి చట్టం రైతులకు చెందిన భూముల రికార్డుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూపొందించిన చట్టమని, రెవెన్యూ ఉద్యోగులు రైతులకు చట్టం గురించి పూర్తి అవగాహన కలిగించాలని, గత ధరణి చట్టంలోని లోపాలన్నింటినీ ఈ భూభారతి చట్టంలో పరిష్కరిస్తుందని, రైతులకు భూమి హక్కులు కల్పించేలా, క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం అయ్యేలా రూపొందించిన చట్టం భూభారతి చట్టమని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అనేక సమావేశాలు నిర్వహించి నివేదికలను పరిశీలించి చేసిన ఈ భూభారతి చట్టం సరళీకృతమైందని, ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్ఐసి భూభారతి సాఫ్ట్వేర్ నిర్వహిస్తుందని, ఈ భూభారతిలో రికార్డులలో ఏవైనా తప్పులున్నట్లయితే సవరణకు కూడా అవకాశం ఉంటుందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు గాను ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ మొదలగునవి ఈ భూభారతిలోని కీలక అంశాలని వారు వివరిస్తూ, ఈ భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రైతు సంఘాల నాయకులను, సభ్యులను కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం చేస్తూ ఈ చట్టంలో ఉన్న సందేహాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా గోడ పత్రికలు మరియు కరపత్రంపై ముద్రించే ప్రతి గ్రామానికి పంచాలని, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు తేవడానికి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రోజుకో మండలంలో అవగాహన సదస్సు నిర్వహించేలా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, రాములు నాయక్, మరికంటి భవానీ, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కోదండరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న రెవెన్యూ వ్యవసాయ శాఖ సిబ్బంది అట్లైన రెవెన్యూ ఇది చాలా ఇబ్బంది. ఈ చట్టం ఉంటే ఇబ్బంది అవుతుందని ఆ రోజు పార్టీకి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినాక అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు పట్టి ముఖ్యమంత్రి ఆ రోజే దాన్ని పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి ఆ రోజు అప్పుడే చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వస్తే తొందరపడకుండా ప్రభుత్వం వచ్చిన 3వ రోజు నుంచే కార్యాచరణ గురించి మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చట్టం మొదటి నుంచి లాస్ట్ వరకు చైర్మన్ గారు అదేవిధంగా సునీల్ గారు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మనకి ఇంపార్టెంట్ సెక్షన్స్, ఈ చట్టం తీసుకురావడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, ప్రతి సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా క్లియర్గా మీకు అందరికీ చెప్పడం జరిగింది. బట్ మీకు ఇంకేమైనా డౌట్ ఈ దీనికి సంబంధించి ఎక్కడేమైనా డౌట్, సందేహాలు ఏమైనా ఉంటే తొందరగా నాకు ఆ మిషన్ సహకరించడం లేదు అనే మాట నిశ్చేష్టులే చెప్పే పరిస్థితి వచ్చింది మీకు. ఇది నిజంగా మన రెవెన్యూ వ్యవస్థను కుంగదీసింది. అట్లాంటి పరిస్థితులలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పెద్దలు కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో సునీల్ గారిని ఇంకా ఇతర నిపుణులతో ఈ చట్టంలో పొరపాట్లు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయని ఒక కమిటీ వేసి దాన్ని కమిటీ వేయడం. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో సవరించే ప్రయత్నం జరిగింది. ఆ సవరించిన రికార్డు మనం కంప్యూటర్లో పెట్టుకొని దాన్ని ధరణిగా ప్రకటించాం. అక్కడ తప్పు జరిగింది ఎక్కడ అంటే, మనం సవరించినప్పుడు 30-40% కూడా దాన్ని సవరించకుండా 100% అయిందని భావించి ఆ రికార్డు కరెక్ట్గా నమ్మాం. ఈ 2020లో ధరణి రికార్డు తీసుకొచ్చినప్పుడు మనం ఒక ధరణి చట్టాన్ని చేసుకున్నాం. దాని పేరైతే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టదారు పాస్బుక్స్ యాక్ట్ 2020 ఉన్న పాపులర్గా ధరణి చట్టం కింద పాపులర్ అయిపోయింది. ఈ ధరణి చట్టంలో లోపాలు ఏంటి? రికార్డు మనం రాస్తాము, తప్పులు జరిగితే కోర్టు గొమ్మని చెప్తున్నాం. అది రెవెన్యూ రికార్డు, ఇదేమి టైటిల్ రిజిస్టర్ కాదు.
ఒకవేళ మనం టైటిల్ రిజిస్టర్ రాసి అందులో ఇబ్బంది ఉంది అంటే కోర్టుకు పోమని చెప్తే అర్థం ఉంటుంది. అంటే నేను ఈ రికార్డు నేను రాస్తా, ఈ రికార్డు నీ హక్కులకి గ్యారంటీ, నేను నీకు పలానా సర్టిఫికేట్ ఇస్తా, ఈ భూమి హక్కులకి ఇదే గ్యారంటీ అని ఒక కాగితం కనుక రెవెన్యూ శాఖ ఇస్తే దాంట్లో తప్పులుంటే మనం కోర్టుకు పోమని అర్థం ఉంది. కానీ మన లెక్కల కోసం రాసుకునే పుస్తకంలో తప్పులుంటే కోర్టుకు పోమని చెప్తుంది ధరణి చట్టం. మీరు అందుకే చూడండి, గడిచిన 5 ఏళ్ల కాలంలో సివిల్ కోర్టులో విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఇది ఒక తప్పు. రెండోది, రైతు బిడ్డ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాడు. అన్నిటికంటే మొట్టమొదటి సమస్య ఇదే తీసుకున్నారు వాళ్ళు. వెంటనే ఒక కమిటీ వేసి పార్టీ స్థాయిలో గ్రామాల తిరిగి సమస్యలు సేకరించి ఒక నివేదిక ఇవ్వమన్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత వారు 2 రోజులు దగ్గర పెట్టుకున్నారు, తొందరపడలే. ఆ నివేదికను చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మొట్టమొదటగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్కు బాధ కలిగించింది ఏంటంటే, ఏమిటి మన తెలంగాణలో ఉన్న ఇంత పటిష్టమైన రెవెన్యూ వ్యవస్థ, ఏనాడు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడని రికార్డులన్నీ కూడా తీసుకెళ్ళి దానివల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎట్లా జరిగింది అనేది రైతులందరికీ కూడా ఈ చట్టం మీద అవగాహన కలిగి ఉండాలి. ఏ విధంగా వాళ్ళ సమస్యలు తెలిసి ఉండాలని చెప్పేసి ఈ రైతు సమస్యలు రైతు సమస్యలు అందులో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ వెల్ఫేర్ కమిషన్ ఇక్కడికి రావడం కమిషన్ సభ్యులు అందులో సునీల్ గారు కూడా ఉన్నారు. ఆయన చట్టం రూపకల్పన మొదటి నుంచి ఉన్నారు. సో కాబట్టి మనము రెవెన్యూ స్టాఫ్ రైట్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళందరికీ ఈరోజు మనం అవగాహన సదస్సు జరుగుతుంది. సో దట్ రేపు ఈ రెవెన్యూ స్టాఫ్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే రైతులకి ప్రజలకి అందరికీ కూడా ఈ చట్టం గురించి క్లియర్గా చెప్పి అందులో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈరోజు మనం మన రెవెన్యూ స్టాఫ్ దానికి కూడా అవగాహన సదస్సు రేపటి నుంచి మన జిల్లా మొత్తంలో కూడా వరకు ఈ అవగాహన సదస్సు ప్రతి మండలంలో రోజుకి 2 మండలాలు 10 రోజులు కూడా అప్లై చేసుకోవాలి. సందేహాలు కూడా